ఈరోజు మనం ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి భవన్ గురించి తెలుసుకుందాం. ఈ అవార్డును ఎప్పుడు స్థాపిస్తారంటే 1986 సంవత్సరంలో స్థాపిస్తారు. ఇది ఏ సమస్య ఇస్తుందంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ఫండ్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. 25 లక్షలు నాన్ ప్రశంసాపత్రం. ఈ అవార్డు పొందిన వాళ్ళు ఏమి ఇస్తారంటే 25 లక్షలు ఇస్తారు. నాన్ ప్రశంసాపత్రం అనేది ఇస్తారు. ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏ ఉద్దేశంతో ఇస్తారంటే నిరవింత్రవాదిగా అండ్ శాంతి అండ్ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులకు మాత్రం సంస్థ కానీ వ్యక్తులు కానీ దానికి ఇస్తారు. అయితే మన ఇందిరాగాంధీ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇక్కడ ఇందిరాగాంధీ ఏమంటారంటే ఫస్ట్ మహిళా ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ. ఇంకోటి ఫస్ట్ మహిళ ఆర్థిక మంత్రి చేసింది కూడా ఏమనే. ఇంకోటి ఏంటంటే 1971లో గరీబీ హఠావో అనే నినాదం ఇస్తుంది. రాజ్యసభ సభ్యత్వం ఉండి రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. ఇంకోటి ఏమో ప్రధానమంత్రి చేస్తున్నప్పుడు 1952 ఆర్టికల్ ప్రకారం మనకు నేషనల్ ఎమర్జెన్సీ అని ఉంటుంది. అంటే జాతీయ అత్యవసర పరిస్థితులు ఉంటుంది. అది ఎప్పుడు 3 సార్లు విధిస్తుంది. ఎప్పుడు అంటే 1961, 1971, 1975లో ఈ 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితులను విధిస్తుంది. అయితే ఈ అవార్డు అసలు ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే 1986లో ఎవరికి వచ్చిందంటే పార్లమెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనేది న్యూయార్క్ చెందిన సంస్థకి ఇస్తారు. తర్వాత 1989లో యునిసెఫ్, ఇది ఇంపార్టెంట్ అబ్రిషన్ పక్కా అడుగుతారు ఈడ. యునైటెడ్ నేషనల్ చిల్డ్రన్ ఫండ్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే 1946లో స్థాపించారు. ఇది ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇది ఏంటంటే ఎల్డిసి అంటే తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయిగా ఆ దేశాలలో పిల్లల సంరక్షణ కోసం పాటుపడుతూ ఉంటుంది ఈ సంస్థ. ఇంకోటి 1999లో ఎంఎస్ స్వామినాథన్ అంటే 1999లో ఎంఎస్ స్వామినాథన్కి వస్తుంది. తర్వాత 2014లో ఇస్రో అనే సంస్థ, మన అంతరిక్ష కేంద్రం అంటారు చూసినావా, అంతరిక్ష కేంద్రం. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1969 ఆగస్టు 1969 ఆగస్టు 15న స్థాపిస్తారు. దీని ప్రజెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే స్వామినాథన్ ఎస్ అంటారు. స్వామినాథన్ కానీ స్వామినాథ్ ఎస్ అన్నా కానీ ఆయన. ఇంకోటి నేషనల్ అంతరిక్ష డే ఎప్పుడు అంటే ఆగస్టు 23 అంటారు. మనకు అంతరిక్ష అంటే నేషనల్ స్పేస్ డే అంటారు చూసినావా. అది ఎప్పుడు అంటే ఆగస్టు 23వ తారీఖు. ఇంకోటి 2022లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ద ట్రైనడ్ నర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ 2 సంస్థలు కలిపి జాయింట్గా ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డుని ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు కరోనా టైంలో చాలా మందికి సేవ చేశారని అండ్ వాళ్ళ పనితీరును బాగా చేశారని అప్పుడు 2022 గాను 2023లో ఇస్తారు. 2023 సంవత్సరంలో ఇందిరాగాంధీ నేషనల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఆలీ అబు అవాద్. ఈయన ఏంటంటే పాలిస్తాన్ ఆయన. ఈయన గాంధీ థీరీ అంటే గాంధీవాది అంటారు, గాంధీవాది. ఇంకోటి ఏంటంటే ఈ శాంతికి పాటుపడ్డందుకు 2023 గాను 2024లో ఇస్తారు. ఈయనతో పాటు ఇంకొక ఆయన కూడా తీసిండు, డానియల్ బెరిన్ చాయర్ అనే అర్జెంటీనా ఆయన. ఈయన కూడా శాంతికి పాటుపడ్డాడని ఇస్తారు. ఈయన ఏంటంటే పియానో మ్యూజిషియన్ కూడా పియానో ప్లేయరు. ఇంకోటి ఏంటంటే మన ఇస్రో నుంచి కొద్దిగా బ్రీఫ్గా తీసుకుందాం. ఇస్రో ఆగస్టు 15, 1969న ఏర్పాటు చేయబడ్డది. ఇది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ కర్ణాటకలో ఉంది. అసలు ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంకోటి ఎంఎస్ స్వామినాథన్ గురించి కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అంటారు. ఇంకా వరల్డ్ వైజ్ అయితే నార్మన్ బోరల్లా మనకు తెలిసిందే. ఎందుకంటే 1966లో మనకి గోధుమని అంటే హైబ్రిడ్ గోధుమల్ని తీసుకొచ్చి ఇండియాలో ప్రవేశపెడతాడు. ఈయన వరల్డ్ వైజ్ ప్రవేశపెడితే ఈయన మనకి ఇండియాలో ప్రవేశపెడతాడు. అందుకనే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎంఎస్ స్వామినాథన్ అంటారు. ఈయనకు పద్మశ్రీ 1967లో వచ్చింది. రామన్ మెగసెస్ అవార్డు 1971లో వస్తుంది. పద్మభూషణ్ అవార్డు అనేది 1972లో వస్తుంది.
పద్మ విభూషణ్ అనేది 1989లో వస్తుంది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 1987లో వస్తాయి. ఈయనకు వచ్చిన అవార్డ్స్.